రైట్. ఇక పక్కా లోకల్లో డీటెయిల్స్ చూస్తే విజయవాడ పటమటలంకలో ఘోర ప్రమాదం జరిగింది. ఏసీపీ సత్యానంద నివాసం ఉంటున్న ప్రత్యూష అపార్ట్మెంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి బాల్కనీ గోడ కూలి ఆ రాళ్లు పక్క అపార్ట్మెంట్లోని శ్రీనివాసరావు అనే వ్యక్తిపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఏసీపీ కుటుంబం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ పటమటలంకలో ఘోర ప్రమాదం జరిగింది. ఏసీపీ సత్యానందం నివాసం ఉంటున్న ప్రత్యూష అపార్ట్మెంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి బాల్కనీ గోడ కూలి ఆ రాళ్లు పక్క అపార్ట్మెంట్లోని శ్రీనివాసరావు అనే వ్యక్తిపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఏసీపీ కుటుంబం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని నుంచి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, విజయవాడ పటమటలంలో జరిగిన భారీ ప్రమాదం మీద తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే విజయవాడ పడమటలంకలో ఏసీపీ సత్యానందం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లోని బాల్కనీలో ఉన్నటువంటి ఏసీ అవుట్డోర్ యూనిట్ ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ సమయంలో దాని పక్కన ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా మంటలంటుకొని బ్లాస్ట్ అవటం వల్ల పెద్ద ప్రమాదం సంభవించింది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడ గాని అదే విధంగా దానికి ఉన్నటువంటి గ్రిల్ అవన్నీ కూడా మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి గోడకున్నటువంటి రాళ్లు వేగంగా ఆ పేలుడు దాటికి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో దూసుకు వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. ఒక వ్యక్తి కూడా మృతి చెందినట్లు మనకి తెలుస్తూ ఉంది. ఏదైతే పడమట్లలో ఉన్నటువంటి ప్రత్యూష అపార్ట్మెంట్ లో ఏసీపీ గత కొంతకాలంగా ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం ఏదో బంధువుల ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ ఏసీ పేలుడు జరిగినటువంటి సమయంలో ఇంట్లో అయితే ఆయన లేరు. ఆ పేలుడు దాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా భయానక వాతావరణం నెలకొంది. అది తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలార్పేటువంటి ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి ఏం జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా పరిశీలించారు. అయితే ఏసీ అవుట్డోర్ యూనిట్ పేలటం వల్ల దాని పక్కనే ఉన్నటువంటి ఆ బాల్కనీ కావటంలో ఆ బాల్కనీలో ఒక పక్క కార్నర్ లో ఫుల్ సిలిండర్ కూడా ఉంచుకోవడం జరిగింది. వాళ్ళు సేఫ్టీ అంటే ఇప్పుడు గ్యాస్ కొరత నేపథ్యంలో ఎక్స్ట్రా సిలిండర్ని చాలా మంది క్యారీ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఓపెన్ ప్లేస్ లో వాళ్ళ కార్నర్ లో పెట్టుకున్నారు. ఈ గ్యాస్ కి సంబంధించినటువంటి ఏసీకి సంబంధించినటువంటి అవుట్డోర్ యూనిట్ పేలినటువంటి సమయంలో దాని దాటికి పక్కన ఉన్నటువంటి
ఫుల్ సిలిండర్ కూడా మంటలు అంటుకొని ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా ఆ సంఘటన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఏదో ఏసీలో మంటలు అంటుకున్నాయి, అది తగలబడిపోతుందని పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ గ్రిల్స్ పక్క నుంచి చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మంటలు నిదానంగా అంటుకొని గ్యాస్ సిలిండర్ అంటుకోవడం, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో ఆ బిల్డింగ్ ఉన్నటువంటి గోడకు ఉన్నటువంటి పెచ్చులన్నీ కూడా ఊడి ఎదురుగా వాటిని గమనిస్తున్నటువంటి వ్యక్తుల మీదకు దూసుకు వెళ్ళాయి. ఆ సమయంలో వాళ్ళకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కింద ఉన్నటువంటి ఫ్లాట్స్ లో కూడా కొంతమంది ఇళ్లలో కూడా వాటికి సంబంధించినటువంటి రాళ్లు కూడా దూసుకెళ్ళాయి. వాటి వల్ల కూడా అక్కడ వాళ్ళ వాహనాలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కొంత ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. అదేవిధంగా అక్కడున్నటువంటి ఎదురుగా ఉండి చూస్తున్నటువంటి వ్యక్తికి తీవ్రంగా ఆ రాయి తగలటం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడెక్కడ ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. మొత్తంగా దాకున్నటువంటి పరిస్థితి మీద వెంటనే పోలీసు ఉన్నతాధికారులకి ఇటు వచ్చినటువంటి సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లారు. ఒక పక్క ఏసీపీ దామోదర్ కూడా అక్కడికి వెళ్లి అక్కడ స్థానిక సీఐతో కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా ఫైర్ సిబ్బంది అక్కడ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకువచ్చారు. తర్వాత మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాము. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఆ గోడకు పగిలిపోయినటువంటి నేపథ్యంలో ఆ గోడకు సంబంధించినటువంటి రాళ్ళన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయి కింద అపార్ట్మెంట్ లో పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా కొంత ఆ రాళ్ల దాటికి దెబ్బతిన్నాయంటేనే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్నటువంటి విజయవాడలో ఒక్కసారిగా ఈ ఏసీ పేలుడు, అవుట్డోర్ యూనిట్ పేలుడు సంభవించడం, అది కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారి కావడంతో పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉడుకు పరుగున అక్కడికి వెళ్లారు. అయితే స్థానికులు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి మేము సమాచారం అందించాము. వెంటనే ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఆ ప్రమాదానికి సంబంధించి ఏదైతే మంటలు ఎగిసి పడుతున్నాయో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద తీవ్రత ఏ విధంగా చూడండి అంటూ అప్పటికే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి వీడియోలు ఏతున్నాయో, రికార్డ్ అయినటువంటి వీడియోలు ఏతున్నాయో అవన్నీ కూడా బయటకు తీసుకువచ్చి అధికారులకు చూపించారు. ఇది పూర్తిగా ప్రమాదం అనేది మాత్రం స్పష్టంగా క్లారిటీ ఉంది. అయితే ఈ ప్రమాదం ఇంత తీవ్రంగా జరగడానికి గల కారణాలు ఏంటనే కూడా ఇప్పుడు అధికారులు కూడా కొంత ఫోకస్ పెట్టారు. అయితే నరేంద్ర, ఈ పేలుడు దాటికి పక్క నుండి అపార్ట్మెంట్ లో వ్యక్తి కూడా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు, అసలు ఏం జరిగింది, అతని గురించి ఏమైనా సమాచారం ఉందా? ఏదైతే ఈ ప్రత్యూష అపార్ట్మెంట్ లో ఏసీపీ ఉన్నటువంటి ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ బాల్కనీలో అవుట్డోర్ యూనిట్ ఉంది. అవుట్డోర్ యూనిట్ బాల్కనీకి సంబంధించినటువంటి ఎడ్జ్ లో ఉంది. అటుపక్క ఆ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మంటలు అంటుకొని అక్కడ పొగొస్తుంది, అదేవిధంగా మంట ఎగిసి పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్లాట్ లో నుంచి ఆ గ్రిల్స్ లో నుంచి వీళ్ళ ప్రమాదం ఏ విధంగా జరుగుతుంది, అసలు మంటలు ఏ విధంగా అంటుకుంటున్నాయి అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కింద ఉన్న వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ముందు ఏసీ బ్లాస్ట్ అయింది. ఏసీ బ్లాస్ట్ చిన్నగానే అయింది, కానీ తర్వాత ఏదైతే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఇంట్లో అవసరాలకు వాడుకునేటువంటి సిలిండర్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా ఆ భయానిక వాతావరణం ఏర్పడింది. మొత్తంగా ఆ పేలుడు దాటికి ఆ గోడకున్నటువంటి చిన్న చిన్న రాళ్లన్నీ కూడా ఎగిరొచ్చి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి తగిలాయి. ఆ చుట్టుపక్కల ఇళ్లలో అన్నిటికి కూడా రాళ్లు వేగంగా దూసుకు వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసమైంది, అదేవిధంగా కింద ఉన్నటువంటి వాహనాలు ధ్వంసమయ్యాయి. దాంతో పాటు ఆ ఎదురుగా ఉండి చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుడికి ఆ రాయి బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడ ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అపార్ట్మెంట్ లో ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పేలుడు జరిగినటువంటి దాని వల్ల తమ కుటుంబ సభ్యులను కోల్పోయాం, తమకు నష్టం జరిగిందంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తంగా ఆ పేలుడు జరిగినటువంటి సమయంలో అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చి మనం చూస్తూ ఉన్నాము. తర్వాత అక్కడికి వచ్చినటువంటి స్థానిక నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించారు. ఆ ప్రమాదం జరిగినటువంటి తీవ్రత ఏ విధంగా ఉందో ఏంటో కూడా ఆ బాధితులు వాళ్ళకి వివరించారు. వెంటనే ఆ ఫ్లాట్ లోకి వెళ్లి పైకి వెళ్లి అక్కడ లోపల కూడా ఎలాంటి పరిస్థితి ఉందో కూడా పరిశీలించారు. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా వెళ్లి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ప్రత్యక్ష సాక్షులను అడిగి కూడా ఏం జరిగిందో తెలుసుకొని ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎవరెవరు ఇక్కడ గాయపడ్డారు, వాళ్ళకి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయో కూడా అడిగి తెలుసుకొని వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు దాన్ని తగిన విధంగా సూచనలు చేయడం జరిగింది. మొత్తంగా అపార్ట్మెంట్ లో మధ్యాహ్నం సమయంలో చాలా మంది రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో ఈ పేలుడు సంభవించడం, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా ఈ పేలుడు జరిగి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద బ్లాస్ట్ జరిగితే ఏ విధంగా అయితే
మొత్తం చెల్లా చెదురుగా పడిపోతాయో అలాంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉండడంతో ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్ల వాళ్ళు కూడా అందరూ వచ్చి అక్కడ నిలబడి వాటన్నిటి కూడా చూస్తున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఫైర్ ఇంజిన్ అన్ని కూడా ఆ ప్రాంతానికి పరుగున వస్తున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా వెళ్లి అక్కడ ఏం జరిగిందో కూడా చూసినటువంటి పరిస్థితి. మొత్తంగా అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ పేలుడు దాటికి చిందరవందరగా మారిపోయాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.